మీరు ఒకవేళ మీరు రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళైతే మీరు బోర్ వేసినప్పుడు బోర్ వేసిన వైట్ రాయి అయిపోయిన తర్వాత నల్ల రాయి చిప్స్ వస్తాయి. దాన్ని డైగ్గా చెప్పవచ్చు. ఇది ఇంట్రెసివ్ డిస్కార్డెంట్ ఇగ్నియస్ బాడీ అనమాట. ఇందులో ఇంకోటి కన్కార్డెంట్ ఉంటుంది. కన్కార్డెంట్ ఇగ్నియస్ బాడీ అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ స్టార్ట్ ఎప్పుడైతుందో అందులో మ్యాగ్మా సాల్ఫికేషన్ ప్రాసెస్కి అంటే పైకి ఉపరితలానికి భూమి ఉపరితలానికి వచ్చే ముందు అడ్డంగా ఒక లేయర్ బై లేయర్ శిలాద్రవం శిలలు అవుతున్నాయో శిలల మధ్యలో పోయి చొచ్చుకొని పోయి అడ్డంగా కొన్ని ఇగ్నియస్ ఫామ్స్ ఏర్పడుతుంది. దాన్ని సిల్ అని అంటాము. సిల్లు, లాకోలిత్, లోపోలిత్ వీటిని ఇంట్రెసివ్ ఇగ్నియస్ బాడీస్గా చెప్పవచ్చు. ఇట్లా మీరు బుక్లో చదివారు అనుకోండి. ఇప్పుడైతే మీరు జియాలజీ చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే బుక్స్